జనసేన నుంచి నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు. నాగబాబు తన ఆస్తుల విలువ 70 కోట్లుగా వెల్లడించారు. నాగబాబు పైన ఎలాంటి కేసులు లేవు. కాగా తనకున్న అప్పుల లెక్కలను వెల్లడిస్తూ అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ దగ్గర తీసుకున్న అప్పుల గురించి వివరించారు. నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లుగా పేర్కొన్నారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్లుండగా చేతిలో నగదు 21.81 లక్షలుంది. ఇవి లెక్కలు. ఇక బ్యాంకులో తన ఖాతాల్లో 23.53 లక్షలున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇతరుల నుంచి తాను 1.03 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకున్న బెంజ్ కారు విలువ 67.28 లక్షలుగా వెల్లడించారు. హుండై కారు 11.04 లక్షలు. కాగా ఇక బంగారం, వెండి విలువ 57.99 లక్షలుగా వివరించారు. 724 గ్రాముల బంగారం, తన సతీమణి వద్ద 55 క్యారెట్ల వజ్రాలు, 20 కేజీల వెండి ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. తన సోదరులు చిరంజీవి దగ్గర 28.48 లక్షలు అప్పు తీసుకోగా పవన్ కళ్యాణ్ దగ్గర 6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇక బ్యాంకుల్లో ఇంటి రుణం కింద 56.97 లక్షలు, కారు కోసం తీసుకున్న రుణం 7.54 లక్షలు ఉన్నట్లు వివరించారు.